ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మంచి సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. గడిచిన మంగళవారపు దినము నుండి ఈ మంగళవారపు దినము వరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. హాని కలగకుండా, ప్రమాదం కలగకుండా, మరణము కలగకుండా మీరు మమ్మల్ని కాచినందుకు స్తోత్రాలు అయా. ఆరోగ్యవంతుల సంఖ్యలోను, సజీవుల సంఖ్యలోను, నిన్ను స్తుతించే వారి సంఖ్యలోను, నీ స్వరం వినే వారి సంఖ్యలోను, ఇంకనూ నీ పని చేయడానికి అవకాశం సంపాదించుకున్న వారి సంఖ్యలోను మీరు మమ్మల్ని ఉంచినందుకు మా నిండారా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది యోగ్యతను బట్టి సంపాదించిన సమయము కాదు, అర్హతను బట్టి సంపాదించిన సమయము కాదు, కృపను బట్టి మీరు అనుగ్రహించిన సమయము. వందనాలు. ఏ పాటి వారమయ్యా, మా జీవితము, మా జీవం ఏ పాటిది. మేము నిన్నటి వారమే, రేపటి వారము కాదయ్యా. కానీ మీరు లక్ష్య పెడుతున్నారు. స్తోత్రం. లక్ష్య పెట్టారు కాబట్టే నాయన దాదాపుగా 11 నెలలు మా జీవితంలో గడుస్తూ వచ్చారు అయ్యా. నిజంగా ఈ సంవత్సరంలో ఎంతమంది నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆత్మీయులైన వారు మాకంటే ప్రార్థన, మాకంటే నమ్మకం వస్తుంది, మాకంటే పవిత్రులు, మాకంటే నీ మాట అంటే ఆసక్తి కలిగిన వారు, నీ మాటకి విధేయత చూపించిన వారు, మాకంటే అభిషేకం కలిగిన వారు, మాకంటే మంచి బోధకులు ఎంతోమంది అయా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందగా. ఇంకాను 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 నీ మాటను ప్రకటన చేయడానికో, లేకపోతే నీ ఉద్దేశం నెరవేర్చడానికో, ఇంకా కొంత భక్తి చేయడానికో, ఇంకా మీరు మా దినములను ఈ స్థితిలో ఉంచినందుకు, అనుగ్రహించినందుకు స్తోత్రం. దినాలన్నీ అయిపోయిన తర్వాత ఒక్క అవకాశం అడుగుతున్నాడు ధనవంతుడు తన సహోదరుడి దగ్గరికి వెళ్ళడానికి. కానీ కిందన్న వారికి తెలియదయ్యా ఇది అవకాశం అని, పైనున్న వాడికి తెలుస్తుంది అవకాశం కోల్పోతే ఏంటనే పరిస్థితి. నిజమే తండ్రి, మేము అయ్యా ఇంకా భూమి మీద సజీవులుగా ఉన్నాము కాబట్టి ఇది గొప్ప అవకాశం అని భావించి ముందుకు నడిచే కృప మాకు తెచ్చి, ఎవరైనా ఒకవేళ 15గా వచ్చినట్లయితే ఈ వాక్కు చేత వారు బాగు చేయండి, ముట్టండి నాయన. ముఖ్యంగా ఈ కోడికను ఇటు రీతిగా ఏర్పాటు చేసినటువంటి ప్రియులు సుగుడి గారిని బట్టి స్తోత్రం. 7 వారాలు, ఇంకో నాయన చివరి వారం, గడిచిన వారాలన్నీ ఆశ్చర్యకరంగా జరిగించారు. విరామం లేకుండా నిరాటంకంగా జరిగించినందుకు స్తోత్రాలు. 6 వారాలు మీరు ఆశ్చర్యకరంగా జరిగించారు. 7వ వారంలోకి మేము ప్రవేశించి ఉన్నాం అయ్యా. ఈ చివరి మంగళవారపు కూడికలో మీరు కుటుంబాన్ని మమ్మల్ని దర్శించండి ఆయన. చేసిన ప్రార్థన, కార్చిన కన్నీరు, పెట్టిన మొర్ర, చేసిన విజ్ఞాపన అది నిష్ప్రయోజనం కాదు అని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే కేకలు దాటి వెళ్ళిన దేవుడువు కాదు, కన్నీటిని దాటి వెళ్ళిన దేవుడువు కాదు అయ్యా. అర్హత లేకున్నప్పటికీ నాయన కానాను స్త్రీ అద్భుతాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళింది ఆయన. మేము కూడా అర్హత లేకపోయినప్పటికీ నాయన అయ్యా విశ్వాసముతో నాయన నేను వెంబడిస్తూ కార్యాలు చూడగలిగిన కృప మాకు తెచ్చాను. కుమారుణ్ణి క్షేమకరంగా తీసుకొచ్చినందుకు స్తోత్రాలు, మంచి స్థలం ఇచ్చినందుకు స్తోత్రాలు. పాలుగారిని కూడా
మరి ఈ స్థలంలో ఉన్నారని, కాకినాడలో ఉన్నారని నమ్ముతూ ఉన్నారు. ఒకవేళ బయలుదేరి ఉంటే క్షేమకరంగా తీసుకెళ్ళండి. అలాగే రెండో కుమారుడి విషయంలో కూడా మీరు అద్భుతం చేయబోతూ ఉన్నారు. అందును బట్టి నేను స్తుతిస్తున్నా. రాగల దినాలలో నాయన బోయాజు, యాకీనుల వలె బలమైన స్తంభాలుగా వీరు ఇరువురిని ఉంచబోతున్నందుకు స్తోత్రాలు. నిలబెట్టబోతున్నందుకు స్తోత్రాలు. అయ్యా 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 స్తోత్రాలు. యాకోబు కుటుంబం అంతా పోషించబడ్డానికి యేసేపు కారణమైనట్లుగా రాగల దినాలలో నాయన ఎంతవరకు వీరుకున్న సమస్యలు, వీరుకున్న ప్రతి పరిస్థితులు ఇద్దరు బిడ్డల ద్వారా సంపూర్ణంగా తొలగిపోయి వెగులలోకి వచ్చి అనేక మందికి దీవెనకరంగా, ఆశ్చర్యకరముగా, ఆశీర్వాదకరముగా ఊహించిన దానికంటే నిలబడుదురుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనా చేయగలవు, కానీ మొత్తం మార్చగలిగిన నీ చేతులు పెడుతూ రాగల దినాల్లో నాయన వాళ్ళ వచ్చి సంవత్సరములో నాయన ఎంతకంటే ఆశీర్వాదకరంగా ఇక్కడ పొడికి జరగా వచ్చిన వారందరినీ దీవించి మాట్లాడారు. వేస్తున్నప్పుడు కూర్చున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం క్రమంగా దేవునికి మహిమ కలుగును కాక. అందరం చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. రైట్. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథములో మొదటి పుస్తకం, పేజీ నంబరు 22. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు. ఎవరైనా స్పీడ్గా చక్కగా చదవగలిగిన వాడు ఉంటే చదవండి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకు పోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగలబెట్టించును. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలవడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి సాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడుగుగా వాడు మౌనియయుండెను.
అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది, కొందరే అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును కాక. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా వినండి. లోపల వినబడుతుందమ్మా? కనబడకపోయినా వినబడుతుంది, సంతోషం. కనబడకపోయినా పర్వాలేదు, వినబడితే చాలు. చక్కగా వినండి వాక్యాన్ని. శ్రద్ధాభక్తులతో వాక్యాన్ని వినాలి. అప్పుడే అది మనకి ఆశీర్వాదం. పెద్దోళ్ళు ఏమంటూ ఉంటారంటే, తిని 2 మెతుకులైనా తింగా తిను అంటారు. ఏ తినాలి? తిని 2 మెతుకులైనా తిమ్ముతో తింటే అది ఆరోగ్యం అంట, బలం అంట. కచ్చా పెచ్చా తిండి అంటారు. శారముగా నన్ను తిట్టేవారు. కచ్చా పెచ్చా తిండిగా తింటావేంటి అంటే, పూర్తి కచ్చమంతా కడిగేసినట్టుగా తిన్నాం. కొంతమంది అన్నం తిన్నారో తెలియదు, ప్లేటు తినకముందు ఎలా ఉంటుందో ప్లేటు, తిన్న తర్వాత కూడా అది ఒక వారం సంతోషం అలాంటి బట్టి. మాకు ఆ కృప నాకు ఇవ్వలేదు. సో ఆ తిని 2 మెతుకులను తింగా తినాలి. సో కొద్ది నిమిషాలైన వాక్యం తింగా శ్రద్ధ పెట్టి, పులుకుతూ కాకుండా, అనాలోచనతో కాకుండా, పుస్తకం అటు ఇటు తిరిగేసి కాకుండా, సెల్ ఫోన్ చూసుకోకుండా శ్రద్ధగా వాక్యం వింటే అది మీకు కొంచెం జీర్ణం అవుతుంది. జీర్ణం అయిందంటే బలం వస్తుంది. కాబట్టి మనం కొద్ది వారాలుగా, కొన్ని నెలలుగా, లేకపోతే కొన్ని వారాలుగా దేవుని అనగా యేసు ప్రభు ద్వారా చెప్పబడిన ఉపమానాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఉపమానాలను ధ్యానిస్తూ ఇప్పటికే కొన్ని ఉపమానాలను దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ సహాయం చేత ధ్యానించుకుంటూ వచ్చాము. చాలా ఉపమానాలు మీరు విన్నారు. అవన్నీ కూడా మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపమానము సులభమైన రీతిలో దేవుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించిన ఫార్ములా ఉపమానం. దేవుడి వాక్యాన్ని సులభమైన రీతిలో అర్థం చేసుకోవడం. అందుకే ఆయన ప్రసంగంలో ఉపమానాలను ఎక్కువగా ఆధారం చేసుకుని ఆయన బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మందికి ఆయన బోధలు చక్కగా అర్థమయ్యాయి. జాగ్రత్తగా వినండి. పడుకున్న వాడిని లేపగలం కానీ తొక్కేసిన వాడిని లేపలేం. చెప్పండి, పడుకున్న వాడిని లేపచ్చు, తొక్కేసిన వాడిని లేపచ్చు. అలాగే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్న వాడికి అర్థమైంది ఆ రోజులు బోధలు. ఈర్ష్యతోనూ ఆయన మీద కక్షతోనూ ఉన్న వాళ్ళకి అవి అర్థం కాక కొంతమంది ఆయన మీద పగబట్టారు, కొంతమంది ఆయన ద్వేషించారు. వాక్యము మనం విన్నదాన్ని బట్టి, హృదయం సిద్ధపరచుకున్న దానిని బట్టి అది అర్థమవుతుంది. అది మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ చదివిన ఈ యొక్క వాక్య భాగం చాలా పర్యాయాలు మీరు చదివే ఉంటారు, చాలాసార్లు వినే ఉంటారు. ఇది పెద్దగా తెలియనిది, లేకపోతే ఎవరికి ఎంతవరకు చదవలేనిది ఉండకపోవచ్చు. మ్యాక్సిమం కాస్త కూస్త బైబిల్ జ్ఞానం ఉన్నవారు కనీసం రోజుకు ఒక అధ్యాయం కాకపోయినా అప్పుడప్పుడు చదివే వాళ్ళకైనా సరే ఈ మాటలు బహుశా తెలిసే ఉంటాయి అని అనుకుంటున్నాను. తెలియకపోయినా ఏమి పర్వాలేదు, చదవడానికి ప్రయత్నించండి. ఇది పరలోక రాజ్యము ఎలా ఉంటుందో అని ఆయన చెప్పిన అనేక ఉపమానాలలో ఇది కూడా ఒక ఉపమానం.
పరలోక రాజ్యము అనేది ఎలా ఉంటుంది, అసలు అది ఏంటి, దానికి ఎలా సిద్ధపడాలి అంటే ఇదంతా కూడా ఒక పెండ్లి. చెప్పండి పెండ్లి కుమారుడు ఆయనైతే పెండ్లి కుమార్తె సంఘము అనగా నీవు నేను. విందు ఎక్కడ సాముతున్నారన్న, విందు ఎక్కడ పరలోకంలో, పెళ్ళి కూడా ఎక్కడ. కాబట్టి విందు అక్కడే, పెండ్లి కుమారుడు అని రాబోతూ ఉన్నాడు. పెండ్లి కుమార్తె తీసుకెళ్ళడం భూమి మీదకి వచ్చి అమ్మా లేసి లే వేళ ఆదివారం త్వరగా లేవాలి ఆయన లేవడం, పెండ్లి కుమార్తె లేవాలి. అదేనా పెండ్లి కుమార్తె ఆయన శబ్దం విని, ఆయన బోర శబ్దం విని పెండ్లి కుమార్తె లేస్తే మధ్య ఆకాశంలో కలుసుకుంటాం. అది ముందైతే ఆయన భూమి మీదకి నేరుగా వచ్చాడు. ఇప్పుడు అలా కాదు, సంఘం లేవాలి. అవంటుందా సంఘం ఇవ్వాలి, లేవనెత్తబడాలి, మధ్య ఆకాశంలో కలవాలి. కాబట్టి దాని సాదృశ్యంగా ఈ ఉపమానం పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుంది, ఎలా సిద్ధపడాలి, సిద్ధపడిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తారా, లేకపోతే ఎలా ఉంటే అర్హులు అన్న సంగతులు ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇందులో ప్రాముఖ్యంగా కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తన కుమారుడికి పెండ్లి చేసే ఆలోచనతో ఈ యొక్క ఉపమానం ప్రభువారు చెప్పారు. ఒక తండ్రి తన కుమారుడికి పెండ్లి చేయాలని ఆలోచన చేత అనేక మందిని ఆహ్వానించాడు. జాగ్రత్తగా అనేక మందిని ఆహ్వానించాడు. ఈ ఆహ్వానించబడిన వారందరికీ కూడా ఎవరు ఆహ్వానించారో తెలుసు, ఆహ్వానించబడిన దినమేంటో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసు. ఎవరు ఆహ్వానించారో తెలుసు. రెండవది ఆహ్వానించబడిన దినమేంటి, వెళ్ళవలసిన దినమేంటో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసు. ఈ ఉపమానంలో ఆ రోజు వచ్చింది, ఆ గడి వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే పెండ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరిగి పెండ్లి విందు సిద్ధపరచబడింది, కానీ ఆహ్వానితులు కనబడటం లేదు. అంటే ఎవరినైతే ఆహ్వానించారో ఆ ఆహ్వానింపబడిన వారు కనబడటం లేదు. ఎక్కువైపోతే కొన్నిసార్లు బాధ. ఇక్కడ ఏమైంది, ఎక్కువైపోలేదు, తక్కువైపోవడం కూడా లేదు, అసలు కనబడటం లేదు. అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? భోజనాలు ఎక్కువైపోయానుకో అంటే మనకి తక్కువ చెప్పుకున్నాం, ఎక్కువకి వచ్చేసారనుకో ఆందోళన. అంతేనా? ఆందోళనైనా మనకు దైవజనుడు చెప్పారు, కేఆర్ సింగ్ గారు చెప్పారు. అలాంటి ఇద్దరు అమ్మాయిలో ఒక అబ్బాయిలో ఉంది. పెద్ద అమ్మాయి పెళ్ళి, కేఆర్ సింగ్ గారు అంటే చాలా పెద్ద సంస్థ ఉన్నవారు వైజాగ్లో. పెద్ద అమ్మాయి మ్యారేజ్, పెద్ద అమ్మాయి పెళ్ళి చాలా సంవత్సరం చూసుకున్నారంటే ఎవరెవరు చెప్పాలని. సంవత్సరం అంతా చూసి కట్ చేసి ఎంతమంది చెప్పాలని మొత్తం అంతా కట్ చేసి 2000కు కుదించారంట సంఖ్యను. ఎంతమందికి? 2000. అందరికి కష్టపడి కార్డులు ఇచ్చారంట. పెళ్ళి వచ్చింది, చక్కగా పెళ్లి జరుగుతుంది. పెళ్లికు మొత్తం చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు. పెళ్లి చక్కగా జరుగుతుంది. భోజనాల కార్యక్రమం ఇలాగ మొదలెట్టారు. ఇంకా భోజనాలు మొదలయ్యాయి అంటే కొద్దిసేపటికి సాగు కబురు చల్లగా తీసుకొచ్చినట్టుగా ఒకడు వచ్చి ఈ కేఆర్ సింగ్ గారి చెవులో, అయ్యగారు రా బిర్యానీ అయిపోయింది. ఏమైపోయింది? బిర్యానీ అయిపోయింది. మరి భోజనాలు స్టార్ట్ అయ్యి అరగంట కూడా కాలేదు, బిర్యానీ అయిపోయిందా? ఇక పైన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక ఎర్రోళ్ళు కొంతమంది ఉంటారు. అది ఎర్రోళ్ళు అనాలో మంచోళ్ళు అనాలో తెలియదు, కానీ పెళ్ళయ్యాక తిందామలే మన దృష్టిలో వాళ్ళు ఎర్రోళ్ళు. తెలివైన వాళ్ళు ఎవరు చెప్పండి సుబ్బిడమ్మ గారు? ముందు తిరిగి పెళ్ళి చూద్దామన్నవాడు తెలివైన వాళ్ళు. ఆ బ్యాచ్ ఉంటుంది. ముందు ఈటింగు, తర్వాతే మీటింగు. ముందు ఈటింగు, తర్వాతే
మీటింగ్ అనుకునే వాళ్ళు ఉంటారు. వెళ్ళగానే విందుశాల ఏంటి, ఎక్కడ భోజనాలు. సో ఈలోగా బిర్యానీ అయిపోయిందంట. ఏం చేయాలి? చాలామంది ఉండిపోయారు. పైన ఉన్న దైవజనులు అందరూ పెద్ద పెద్దవాళ్ళు అందరూ మన మన్నా వాళ్ళు చాలామంది పెద్ద సేవకులు ఉన్నారు. ఏం చేయాలి? ఎవరిని క్యాటరింగ్లు అడిగినా అయ్యగారు ఇప్పుడే 30 మందికి 50 మందికి సర్దగలం, కానీ ఎంతమందికి సర్దలేవండి అనేసారంట. ఏం చేయాలో వాచన పరిస్థితిలో ఆయన పెంగిట్టుకుని ఆయన కంగారు పడి చప్పట్లు పట్టేసేసి ఏం చేయాలి? ప్రభానివే సాయం చేయాలని ఆయన. ఎంతమందికి బిర్యానీ లేకపోతే పెళ్ళికి వచ్చి అందులో మొదలు పెళ్ళి అయ్యో బిర్యానీ కూడా పెట్టలేదంట. ఏంటి ప్రభావ, నువ్వే కార్యం చేయాలి, నువ్వే నిన్నే ఆశ్రయిస్తున్నాను. కానాలు పెళ్ళలేవు ఇందులో. వాళ్ళు నిన్నే ఆశ్రయించినప్పుడు కార్యం చేసావు కదా, నిన్నే ఆశ్రయిస్తున్నాను ప్రభావ అని అనుకున్నాడంట. అనుకుంటే విచిత్రమైన సంఘటన జరిగింది. అలా అనుకుంటూ ఉంటే బయట వాతావరణం సడన్గా మారిపోయిందంట. సడన్గా మారిపోయి చిన్న మబ్బులే మొదలయ్యి అది పెద్ద మబ్బు అయిపోయినా, పెద్ద మబ్బు కారు మబ్బు అయిపోయి, నల్లటి మబ్బు అయిపోయి, పెద్ద గాలి మొదలై పెద్ద వాన కొమ్మవృష్టిలాగా కురిసేసిందంటే పెద్ద వర్షం. ఇంకా పెళ్ళి ఇలా అవడంతోనే ఎవడికాడు బళ్ళు తీసుకుని, ఎవడికాడు కారు తీసుకుని పరుగు అంట. ఎక్కడ భోజనం చేద్దాం, భోజనం ఇంకేం అడగలేదంటే ఎవడికాడు ఇంకా పరుగు బళ్ళు తీసుకుని, కారు తీసుకుని, ఈ స్టేజ్ మీద ఉన్న సేవకులందరూ వాళ్ళ కారు తీసుకుని కారు పట్టుకోరు. ఈయనేమో బిర్యానీ సరిపోదామో అని ఈనాడు చెప్తే ఏం చేశాడు దేవుడు? మనం అయితే ఏమనుకుంటాం, ఎక్కడి నుంచి బిర్యానీ వచ్చిందేమో అనుకుంటాం. కొన్ని కార్యాలు దేవుడు అనుకుంటాం బిర్యానీ పంపిస్తాడేమో అని మనం వేరే దృష్టిలో వేస్తాం. కానీ దేవుడు ఇంకో దృష్టిలో కార్యం చేస్తాడు. అసలు బిర్యానీ తినకుండా, అసలు భోజనమే తినకుండా ఆ మన్నానికి ఫోన్ చేసి అయ్యగారు ఏమనుకోకుండా భోజనం చేయకుండా వెళ్ళిపోయాము, అయ్యగారు ఏమనుకోకుండా భోజనం వెళ్ళిపోయాము. స్తోత్రం, నేను సంతోషమే, వాళ్ళు సంతోషమే, దేవుడు గొప్ప కార్యం చేశాడు, స్తోత్రం అన్నారట. చూసారా? దేవుని సన్నిధిలో దేవుడు చేసే కార్యాలు. ఇక్కడ ఈ పెళ్లి మీదకి అనేక మందిని పిలిస్తే ఆ పిలువబడిన వాళ్ళందరూ కూడా ఎవరు తెలుసా? పాత్రులు. ఎవరైతే పిలవాలనుకున్నాడో, ఎవరైతే పాత్రులు అనుకున్నాడో వాళ్ళందరినీ పిలిచాడు. పిలిస్తే విచిత్రం ఏంటంటే రాలేదు. ఇప్పుడు రాలేదని వదిలేసిన వ్యక్తిగా ఈయన మళ్ళీ కొంతమంది దాసులు పంపించాడంట. మరి ఎందుకు రాలేదు కనుక్కొని వెళ్ళి అంటే ఈ దాసులు వచ్చి అయ్యా ఎందుకు రాలేదని చూస్తే ఒకడేమో పొలం కొనడానికి వెళ్ళాడంట, ఒకడేమో ఇంకొకడికి ఎక్కడికి వెళ్ళాడంట, ఇంకోటేమో ఇంకొకడికి ఎక్కడికో వెళ్ళాడంట. ఎవడకాడు ఏదేదో పనులు చెప్పుకొని, ఏదేదో పనులు పురమార్చుకొని వెళ్ళిపోయారంట. కానీ ఆ రోజు పెళ్లికి రాలేదంట. విచిత్రం ఏంటంటే ఎంతో ఆశించి, వీరిని పిలవాలి అని ఆశించి, వారు పాత్రులు అని ఆశించి వారికి ఆహ్వాన పత్రికలు పంపించి వారికి మాత్రమే పరిమితం చేసి, కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాన్ని పరిమితంగా చేసినట్టుగా చేసి ఆ వివాహాన్ని పిలిస్తే వారు ఏం చేశారు తెలుసా? ఆ ఆహ్వానానికి లెక్క చేయలేదు. ఆ పిలిచిన యజమాని యొక్క ఆహ్వానానికి విలువ ఇవ్వలేదు. పిలిచేది కదా, వెళ్ళాలనే మనసు వారికి రాలేదు. ఏదో పనులు పెట్టుకుని వెళ్ళిపోయారు. అంతేకాదు పంపిన దాసులను చంపేశారంట. విచిత్రం చూడండి, ఇదో విచిత్రం. పెళ్లికి రాలేదేంటి అని అడిగితే ఏం చేశారంట? ఆనంద దుర్మార్గులు చూడండి. పెళ్లికి రాలేదేంటి అని అడిగితే చంపేశారంట. మాట తుందా? ఇంకెలా కాదు అని చెప్పి కొంతమంది దాసులను పిలిచి, అరే మనం అనుకున్న వాళ్ళు రాలేదు. ఎవరైతే ప్రాముఖ్యం అనుకున్నామో, ఎవరినైతే ఆహ్వానించామో, ఎవరైతే నా వాళ్ళు అనుకున్నానో, ఎవరైతే నన్ను గౌరవిస్తారనుకున్నానో వాళ్ళు నన్ను గౌరవించలేదు. కాబట్టి బయటికి వెళ్ళి, వీళ్ళు లేరు వాళ్ళు లేరు, మంచివారని లేదు, చెడ్డవారని లేదు, కుట్టివాడని లేదు, రెట్టివాడని లేదు, ఎవరిని పడితే వారికి కనబడిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానించండి. ఆ మాట అర్థమవుతుందా? ఎవరిని కనబడితే వాళ్ళని ఆహ్వానించండి. వీళ్ళని వాళ్ళని కాదు,
ఎవరు కనబడితే వాళ్ళ ఆహ్వానాన్ని పలకండి అంటే ఈ దాసులు వెళ్ళి మొత్తం చాలా మందికి కనబడిన వాళ్ళందరికీ చెప్పారట, అది అక్కడ విందు జరుగుతుంది, అది అక్కడ విందు జరుగుతుంది అంటే చాలా మంది, వాక్యం చెప్తుంది, ఏం చెప్పట్లేదు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ కూడా ఆ విందుకు వచ్చేసారంట. విందుశాల ప్రజలతో నిండిపోయింది. ముందేమో అసలు జనమే లేరు, పిలువబడిన వారు రాలేదు, అతను అవమానించారు. కానీ రెండవసారి అలా కాదు, అనేక మంది. ఎందుకో తెలుసా, వీరు ఏర్పాట్లో లేనివారు కానీ పిలుస్తూ వచ్చేసారు. వాళ్ళందరూ ఎవరో ఏర్పాట్లో ఉన్నవారు. మొదటి ప్రజలు ఇశ్రాయేలుకి సాదృశ్యం. ఆ మాట అవుతుందా? మొదటి ప్రజలు ఇశ్రాయేలుకి సాదృశ్యం. వాళ్ళందరినీ దేవుడు ఆహ్వాన పత్రిక ఇచ్చాడు. మీ దగ్గరకు వస్తున్నాను అని ఆహ్వాన పత్రిక వచ్చాడు వాళ్ళ దగ్గరికి. మీరు నాకు కావాలి, మీ దగ్గరికి వచ్చాను, మీ రక్షణ కొరకే వచ్చాను, మిమ్మల్ని విడిపించడానికే వచ్చాను, ఎదురు చూస్తున్న మెస్సీని నేనే, ప్రవచనాలు చెప్పిన అనేక కొన్ని సంవత్సరాల క్రితం ప్రవచనాలు చెప్పిన ఆ యొక్క వ్యక్తిని నేనే అని ఆయన వారు ముందుకొస్తే వారు ఏం చేశారు? ఆయన నమ్మాలేదు, ఆయన మాటకి లోబడాలేదు, ఆయన మాటకి విధేయత చూపించలేదు. అంత మాత్రమేనా, కొట్టి చెప్పేశారు. ఏం చేశారు? కొట్టి చెప్పేశారు. ఇప్పుడు రెండవ ఆహ్వాన పత్రిక ఎవరంటే మనమే. రెండవ ఆహ్వాన పత్రిక ఎవరు? మనమే. ఇందులో మంచోళ్ళు చెప్పండి, చెడ్డోళ్ళు, నానా విధాల శాపలు. ఏంటి? నానా విధాల వల్ల పడ్డాయంట శాపలు, నానా రకాల, నానా విధాల శాపలు, అలాగ నానా రకాలు. ఒకప్పుడు ఇశ్రాయేలులే, కానీ ఇప్పుడు అలా కాదే. ఈ కులం అని లేదు, ఆ కులం అని లేదే, ఈ వర్గం అని లేదు, ఆ వర్గం అని లేదే. అందరూ ఎవరు పడితే వాళ్ళు, ఎవరైనా సరే అనే ఆహ్వానాన్ని దేవుడు ఇచ్చాడు మనకి, నీకు, నాకు. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆహ్వానాన్ని పొందుకునే మనం వచ్చాం. ఈ ఆహ్వానాన్ని పొందుకుని రక్షించబడ్డాం. ఈ ఆహ్వానాన్ని బట్టే ఈరోజు మనకి విలువ. ఈ ఆహ్వానాన్ని బట్టే ఈరోజు మనం చెప్పండి నరకమును తప్పించుకోవడానికి అవకాశం కలిగింది. ఇశ్రాయేలుకే పరిమితమైన ఒకప్పుడు రక్షణ ఇప్పుడు మన వరకు విస్తరించింది, మన వరకు వ్యాపించింది. ఇప్పుడు నీకు, నాకు, ఇప్పుడే కాదు, ఈ భూమి ఉన్నంత వరకు కూడా రాగల ప్రజలు ఎవరైనా సరే, ఏ స్థితి అయినా సరే, ప్రతి ఒక్కరు ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, బాప్తిసం పొందుతారో, వారు నమ్ముతారో, వారందరూ రక్షించబడతారు అని వాక్యించారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు పాత్రులు, మనం అపాత్రులు. వారు యోగ్యత కలిగిన వారు, మనం యోగ్యత లేని వారం. వారు పిలవబడిన వారు, మొదట మనం పిలవబడిన వారు కాదు, తర్వాత పిలువబడ్డా. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమందే అన్నది. వాస్తవానికి మనం ఏర్పాట్లో లేము, కానీ ఏర్పాట్లోకి వచ్చాం. పిలువబడిన వారు అవిధేయతను బట్టి, ఆ మాట అర్థమవుతుందా? అందుకే పౌలు గారు అన్నారు, సున్నతి కలిగిన వారు యొక్క అవిధేయతను బట్టే సున్నతి లేని మనకి ఈ యోగ్యత సంపాదించాడు. యోగ్యత మనకు వచ్చింది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ విందుశాలంతా కూడా చెప్పండి వచ్చిన ప్రజలతో నిండిపోయిందంట. అక్కడ ఏది లోటు లేదు, చక్కగా విందు జరుగుతుంది. ఈ విందులో ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే సమకూర్చబడవలసినవన్నీ సమకూర్చబడ్డాయి. ఈ విందు కానాల విందు లాంటిది కాదు. కానాల విందులో ప్రజలు ఉన్నారు కానీ ఆహారం కొరత. ఇక్కడ ఆహారము కొరత ఏమి లేదే, ద్రాక్షరసం కొరత లేదే, ఇంకే కొరత లేదే, అడావుడ పడిన పరిస్థితి లేదే. అయ్యో ఏమి ఇది అయిపోయింది, అది అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అన్ని ముందుగానే సిద్ధపరచబడి ఉన్నవి. ఇక్కడ చదువుకున్నాం కదా, చాలా పశువులను ముందుగానే వధించి అక్కడ ఏం చేశారంట, భోజనాలు సిద్ధపరిచారంట. అంటే మనము సిద్ధపరచబడిన వాటికి ఎంపిక చేయబడ్డవారు. సిద్ధపరచబడిన రక్షణ నిన్ను బట్టి సిద్ధపరచలేదు, సిద్ధపడిన దాన్ని నేను పిలుస్తున్నాను. ఇక్కడ ఉన్నారా? అందరూ ఉన్నారా?
ఎందరూ కూడా ఉన్నారా? మాట అర్థమవుతుందా? నీకు వచ్చిన తర్వాత ఇప్పుడు మా అమ్మగారు కడుపును పుట్టిన తర్వాత ఇటు సంవత్సరానికి అగ్ని 3లో వాడు పుట్టాడు, వాడి కోసం రక్షణ ఏర్పాటు చేద్దాం. ఆ రక్షణ ఏర్పాటు చేయలేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పండి, నీవు ఇంకా పుట్టక ముందే ఆయన నీ కొరకు సిద్ధపరచుని విందో సిద్ధపరచాడు. సిద్ధపరచిన దానికి వచ్చి భోజనం చేయబట్టినాడు. కానీ కొంతమందికి కొడుకు మందంగా ఉంది. పాపం ఏముంది, సిద్ధపరిచి భోజనం చేయమంటే అబ్బే కొంతమందికి లెక్కే లేదు. వంటక్కలేదురా బాబు, వండేరు తినుకో అంటున్నాడు. తిందాం కూడా మాకు మరి ఏం చేయమంటావు? కూడా వచ్చి తినిపించమంటావా? సిద్ధపరిచినవి అసలు అది పెద్దోళ్ళు పెళ్ళండి. ముందు పిలిచిన వాళ్ళు అందరూ ఎవరా? పెద్దోళ్ళు. అర్హత కలిగిన వాళ్ళందరూ ఉంటే బాగుండి అనుకున్నాడు ఆయన. కానీ వాళ్ళందరూ నిరాశపరిచారు. చెడ్డడమో మంచోడమో ముక్కోడమో ఎవరో ఒకడు మొత్తం మీద మన బట్టి కొంచెం ఆయనకి ఆశ కలిగింది. నిన్ను బట్టి ఆశ కలిగింది. నువ్వు ఎలాంటి దానమైనా నిన్ను బట్టి కొంచెం ఆశ కలిగింది. పోనీ ఆడు చేయలేకపోయి పెద్దోడు చేయలేకపోయి చిన్నోడు బట్టి కొంచెం జరుగుతుందేమో. పోనీ ఇస్రాయేల్ చేయలేకపోయారు, పోనీ వీళ్ళు బట్టి నా ఆశ నెరవేరుతుందేమో అని ఒక ఉద్దేశంతో నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ద్వారా జరగలేదు జరుగుతుందని అర్థమవుతుందా? ఇప్పుడు అమ్మ నాన్నకి పెద్దోడు తింటకపోతే చిన్నోడని అంటారు, చిన్నోడు అంటపోతే పెద్దోడని అంటారు. ఇద్దరు ఎంటపోతే పరిస్థితి అలాగా అమ్మాట అర్థమవుతుందా? స్తోత్రం. కనీసం తల్లిదండ్రులకి పెద్దోడు పట్టాలని సంతోషం రావాలి, చిన్నోడు పట్టాలని సంతోషం రావాలి. ఇద్దరిని బట్టి సంతోషం వస్తే ఇంకా మంచిదే. కాబట్టి దేవుని సన్నిధిలో గమనించండి, తల్లిదండ్రుల ఉద్దేశాలు ఒకడైనా నెరవేర్చలేకుండా ఇశ్రాయేలులు నెరవేర్చలేకపోయారు. వాళ్ళ మీద ఎంతో ఆశ పెట్టుకుంటే నిరాశ వాళ్ళకి కలిగింది. దేవుడికి వాళ్ళ పట్ల నిరాశ కలిగింది. ఎంత కష్టపడి వస్తే దాక్షంగా అన్యాయంగా బర్బాని కోరుకుని బర్బాని భక్తి పోటు కొనుక్కుని నీతిమంతుడని యేసుప్రభు మాకొద్దు అని సిలువ ఇచ్చేస్తారా? మాట అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని సన్నిధిలో వారి ద్వారా నెరవేరలేనిది నీ ద్వారా నెరవేరాలి. నేను ఒక మాట చెప్తాను, ఎంత అర్హత మన ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక ఎమ్మెల్యే గారే ఇంటికి వచ్చి అమ్మాయి పెళ్ళమ్మ కొంచెం అన్నాడు, చూడాలే పక్కన పిలిచిపో అన్నాను కదా ఉంటుంది. అప్పుడే మనకి తిప్పుకోవడం గిల్లు కూడా ఉండవు. అది కూడా అద్దింట్లో ఉంటాను. నీకు పొద్దు తింటే సాయంత్రం తిండి నీకు వచ్చి కోటెత్తే ఏమన్నా చూస్తాను అలాగా పెడిపో అని అర్థం ఉందండి. అసలనే అంత వ్యక్తి తగ్గించుకుని నీ అడ్రస్ కూడా కనుక్కుని నీ స్థితిని నీ స్థాయిని తనతో పోల్చుకోకుండా నా స్థితి ఏంటి నీ స్థాయి ఏంటి అని ఏమా జరగకుండా అసలు వాళ్ళింటికి నేను వెళ్ళవలసిన పని ఏంటి, అతన్ని పిలవలసిన పని ఏంటి, అతను రాకపోతే పెళ్ళాగిపోతుందా అని ఆలోచించే వ్యక్తే వెతుక్కుని నీటి మధ్య చూడాలి అంటావా? ఈరోజు అలగలేరా? ఆయన అన్ని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టాడు. అవునా? కుమారుడు అని గొప్ప యోగ్యతను విడిచిపెట్టాడు. తండ్రి చేత విడవబడిన వ్యక్తి. ఏలీ లామా చమత్కా అంటే తండ్రి ఎలా నువ్వు నా చెయ్యి. సర్వ సృష్టిని ఒక్క మాట చొప్పున సృష్టించిన దేవుడు. అసలు ఆయన పక్కకి కానీ ఆయన పేరుకి కానీ ఎత్తడానికి కానీ మరి ఏమైనా అరుగులు అంటారు. అసలు పరలోకం కరుగులవా అని చెప్పండి కదా, మొక్క చెప్పిన మొక్క అలా అరుగులు కాదు. కానీ తగ్గించుకుని వచ్చాడు కుమారుడుగా. లోకానికి ఎలా కుమారుడు? దేవుని కుమారుడు మానవ కుమారుడిగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు, పరిచారకుడిగా వచ్చాడు. ఉమ్ము వేయించుకున్నాడే, కొరడాలతో దెబ్బలు తిన్నాడే, ఇంత దగ్గరికి వచ్చి
రక్షణకి సిద్ధపరిచి రక్షణ పొందానంటే మా ఖాళీ లేదంటావా, నాకు సంబంధం లేదంటావా, మా ఇంట వంటలు ఇవేలేదంటావా, మా పెద్దోళ్ళు ఎప్పుడు ఇలాంటి చెప్పలేదంటావా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సిద్ధపరచబడిన విందుకి విచిత్రం ఏంటంటే బహుగా విలువైన సిద్ధపరచబడిన విందుకు అనామకులను అభాగ్యులను పిలిచాడు. ఆ విందు ఎవరికి అసలు? ఆ విందు ఎవరికి? ముందు ఒక లిస్ట్ ఉంది. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు ఉన్నారు. వాళ్ళు వస్తారేమో అని అంతటి గొప్ప భోజనం దారెండు పోయేవాడికి, మంచోడికి, అందులో చెడ్డోడికి కూడా సిద్ధపరిచి పాయింట్. అంటే ఆ రోజు చాలా మంది వచ్చారు. పెళ్లిశాల జనములతో నిండింది. బాగుంది, అంతా బాగుంది. అసలు వాక్యకి వెళ్తాం. అంతా బాగుంది, జాగ్రత్తగా వినండి. చక్కగా ఉంది. ఈ పిలిచిన వ్యక్తి ఉన్నారు కదా, ఎక్కడ తిని ఉంటారులే అని అనుకోవట్లేదు. ఎలా తింటున్నారు, ఎలా ఉన్నారు విందుశాలలో అని చూస్తూ ఉన్నాడు. విందుశాలలో చూస్తూ ఉన్నాడు. ఎవరెవరు అలా తింటున్నారు, అందరికీ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తూ ఉన్నాడు. విందుశాల సంఘానికి సాదృశ్యం. ఆ మాట సంఘానికి సాదృశ్యం. ఆ విందుశాలలో ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఎలాంటి భక్తి చేస్తూ ఉన్నారు, ఎవరు ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ఎవరు వాక్యం పడుకుంటూ వింటున్నారో, ఎవరు వాక్యం శ్రద్ధగా వింటున్నారో, ఎవరు ఆదివారం ఆరాధనకి చెప్పరు. మీరేం చెప్తారు? నేను అన్నాను తప్ప చెప్పండి. ఎవరు ఆరాధనకి చూస్తున్నాడా లేదా అంటారా? ఆదివారానికి పరిమితమైన వాళ్ళు ఎంతమందో, కిస్మిస్కి నూతన సంవత్సరానికి పరిమితమైన వాళ్ళు ఎంతమందో, ఇవన్నీ కాదు ప్రభువా డైరెక్ట్గా సిలువే కావాలని గుడ్ ఫ్రైడేకి వచ్చిన వాళ్ళు ఎంతమందో, శోభక్కలు నాకు పునరుత్థానాలు కావాలని ఈస్టర్కి వచ్చిన వాళ్ళు ఎంతమందో చూస్తున్నాడు లేదా? ఈ విందుశాలలో చెప్పండి, అందరినీ చూస్తూ ఉన్నాను. గమనించండి, ప్రతి ఒక్కరిని గమనిస్తూ 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 ఉంటే అందులో ఒకడు ఆయన కంట పడ్డాడు. అందులో ఒకడు ఆయన కంట్లో పట్టాడు. ఏంటి కంట్లో పడ్డాం? ఓ గబగబా తినేస్తున్నాడు, కంట్లో పట్టాడు. అదే ఆయన పళ్ళు పూసుకుంటే పక్కడు బూడి తీసేసుకున్నట్లు కంట్లో పడలేదు. అది కంట్లో పడ్డాం అంటుందా? కొన్నిసారి ఈ పెళ్లి క్యాసెట్లు చూస్తుంటే ఈ భోజనాల దగ్గర ఈ వీడియోలో పడిపోతుంటారు కొంతమంది. పెట్టగానే కచ్చిప్ తీసుకుని అందులో వేసేసుకుని పెట్టలేదని మళ్ళీ రెండోసారి ఆడడం అర్థమవుతుందా? వెనక ముందు చూడకుండా యుద్ధం ప్రకటించడం. యుద్ధంలో దిగారంటే కొంతమంది మామూలు కూడా భోజన యుద్ధం. ఏ యుద్ధం కాదు, ఆ ప్లేట్ ముందుకు రాగానే యుద్ధం మొదలెట్టారంటే విజయమో అపజయమో అన్నట్లుగానే పోరాడతారు కొంతమంది. వడ్డించి ఓడన్నా అక్కడ ఆగిపోవాలి, ఈడన్నా లెగిసిపోవాలి. ఈ రెండు జరగాలి. ఆ మాట అర్థమవుతుందా? చూసాడు, చూస్తే ఒక వ్యక్తి కంట్లో పట్టాడు. ఈ వ్యక్తి వేరే రకంగా కంట్లో పడలేదండి. తిండం సరిగ్గా తింటలేదనో, లేకపోతే ఇంకొకలాగా ఉన్నాడనో ఈ వ్యక్తి ఈ విందు యొక్క పిలిచిన వాడి యొక్క కంట్లో పడలేదు. ఈ వ్యక్తిని చూచిన వెంటనే ఒక డిఫరెంట్ కనబడింది. ఏంటంటే పెండ్లి వస్త్రము లేదు. ఏమి లేదు? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నేను నాకు వచ్చిన విషయాలు మీకు చెప్తాను. పెండ్లి వస్త్రము ఎవరికి ఉంటుంది? పెళ్లిలో పెండ్లి వస్త్రం అది పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెగా ఉంటుంది. అంతేనా? అందకుంటుందా? చెప్పరా చూస్తానండి. నీకు నచ్చింది కట్టుకుని వెళ్తావు. నీకు నచ్చిన దాంట్లో బాగున్న దాంట్లో అప్పుడప్పుడు తీసుకుందాంలే లోపల దాచేస్తావు, అది తీస్తావు బయటికి. అలాంటి ఏదో తీసుకుని వెళ్తాం, అంతేనా? అంతేగాని అలా రాస్తారా? అందరూ రెడ్డే రాసుకుని వేసుకుంటారండి.
అందరూ ఎల్లో వేసుకుంటారని కార్డులే ఉంటుంది కదా, నీకు నచ్చింది వేసుకుంటావు, నీకు నచ్చింది. కానీ ఇక్కడ పెండ్లి వస్త్రం లేదట. అసలు పెండ్లి వస్త్రం ఎందుకు ఉంటుంది భోజనం చేసిన వాళ్ళు? ఏమా పెళ్లి వస్త్రాలు ఉండాలి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండాలి. నిజంగా మనం అక్కడ గుర్తించాలో చెప్పబడుకుని పెళ్లి కూతురు తల్లిదండ్రులు కూడా ఆవిడ గుర్తులేదు, గుర్తుండదా? వాళ్ళు మామూలుగా ఉంటారు కాబట్టి పైకి కింద ఆహా ఇలా అనుకుంటాం. ఇక్కడ ఇతన్ని చూసి, అది కూడా స్టేజ్ మీద లేడు, బోల్ చేస్తున్నావు వాడిని చూసి, అదిగో అది పెళ్లి వస్త్రం లేదు అని తమక్కన గుర్తు పట్టేశాడు. అంటే దాని అర్థం ఏంటి? మిగతా వాళ్ళందరూ ఉన్నాయని అర్థం. ఫస్ట్ అంతేనా? మిగతా వాళ్ళు ఎవరికి కూడా లేకపోతే ఇతను దొరుకుతాడా? చెప్పరా? దొరుకుతాడా? దొరకడు. ఇతను ఒక్కడికే పెళ్లి వస్త్రం లేదు అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళకి ఉంది ఇతనికి. అసలు ఎందుకు పెళ్లి వస్త్రం వీళ్ళకే ఉండాలి? యూదుల వివాహాలలో పూర్వకాలంలో ఒక ఆచారం ఉండేది. ఏమిటి అంటే పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెళ్లి వస్త్రాలు బయటెత్తారు. అమ్మా ఏం చెప్పాను? మా దగ్గర కొంటాం కదా సార్ పెళ్లికి పెళ్లి వస్త్రాలు బయట పెళ్లిలోకి వచ్చినట్టు అందరికి ఇస్తారు. అవి కట్టుకుని లోపలికి వస్తారు. అది యూదుల ఆచారం. అలాగే ఈ వ్యక్తి కూడా బయట కొన్ని బట్టలు ఏర్పాటు చేశాడు, వివాహ వస్త్రాలు ఏర్పాటు చేశాడు. ఆ వివాహ వస్త్రాలు అందరికీ ఇస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి అక్కర్లేదనుకున్నాడో, లేకపోతే లోపల విందే ప్రాముఖ్యం అనుకున్నాడో, ఇది పెద్ద అవసరం ఏంటనుకున్నాడో, లోపలికి వెళ్ళిపోవడం ప్రాముఖ్యం కానీ ఈ దీనితో పని లేదనుకున్నాడో. విచిత్రం ఏంటంటే జాగ్రత్తగానండి, విందుకిచ్చిన ప్రాధాన్యత పెండ్లి వస్త్రానికి ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నారా? విందుకిచ్చిన ప్రాధాన్యత విందు అంటే తృప్తి, ఒక రకమైన ఆశీర్వాదం. కొంతమంది ఆశీర్వాదానికి ఇచ్చిన ప్రాధాన్యత పెండ్లి వస్త్రానికి ఎవరు? పెండ్లి వస్త్రం అంటే చెప్తా. కొంతమందికి కడుపు నిండితే చాలు, తర్వాత సంగతి ఏదైనా. భక్తికి కడుపు నిండే భక్తి చెప్తారు కొంతమంది. చక్కగా కడుపులో నీళ్ళు కదలకుండా భక్తి చేయాలనుకుంటారు. ఒక శ్రమ పడడానికి ఇష్టపడరు, ఒక ప్రభు కొరకు ఒక నింద పడడానికి ఇష్టపడరు, ప్రభు కొరకు ఒక అవమానం పడడానికి ఇష్టపడరు, ప్రభు కొరకు ఒక హెచ్చరికకి ఇష్టపడరు, ప్రభు ఏదైనా ఒక బలహీనత అనుమతిస్తే ఇష్టపడరు, ప్రభు ఏదైనా ఒక లోటు అనుమతిస్తే ఇష్టపడరు. వీళ్ళెవరో విందుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవాడు. అంటే ఎప్పుడు ఆశీర్వాదమే, ఎప్పుడు ఆశీర్వాదమే. ఈ ఆదివారం వచ్చామంటే ఆశీర్వాదం వచ్చేసిందని సాక్ష్యం చెప్పాలి. మళ్ళీ వచ్చే ఆదివారం చెప్పంటే ఈ ఆశీర్వాదం వచ్చేసిందని సాక్ష్యం చెప్పాలి. 2 వారాలు వచ్చింది, 3వ వారం నుంచి రావడం మానేసింది. ఏమంటే 3వ ఆదివారం సాక్ష్యం లేదు అంటే ఏది? ఆశీర్వాదం పొందుకోలేదు. వాక్యం జాగ్రత్త పెట్టుకునే విందుకే ప్రాధాన్యత ఇచ్చాడు కాదు భక్తి అంటే. భక్తి అంటే కడుపు నిండడానికే, భక్తి అంటే సుఖభోగాలకే, భక్తి అంటే అన్ని బాగుండడానికి పరిమితం కాదు. భక్తి అంటే ఎల్లప్పుడూ కూడా మన కాలు నేతిలో పడినట్లుగా, భక్తి అంటే ఎప్పుడూ కూడా మనం అనుకున్నట్లుగా జరిగేవే అనుకోవద్దు. అందరికీ ఉన్నారా? స్తోత్రం చెప్పండి. కొడుకు పిల్లలొద్దు అంటే నీకు పిల్లలు పుడతారన్నాడు ఎలీషా. అబద్ధం ఆడవద్దయ్యా ప్రవక్త అన్నాడు. అబద్ధం ఆడలేదమ్మా, వచ్చే సంవత్సరం పిల్లడు అంటాడు. రైట్, ఓకే. వచ్చే సంవత్సరం అయిపోయింది, పిల్లడు వచ్చాడు. ఆ పిల్లడు పుట్టాడు కొద్ది ఎదిగాడు అనేటప్పటికి చచ్చిపోయాడు. లేదా తల నాయన అని తల పోయినే అని చెప్పాడు. ఎప్పుడు వెతుకమని చెప్పాడు. ఎందుకు ఇక్కడ ఉన్నారు అందరూ? పిల్లలే లేని వాళ్ళకేమో కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు కొంచెం ఎదిగాడు, చచ్చిపోయాడు. ఏంటయ్యా నాకు ఎందుకు ఎలాగ చేసావో? పిల్లలు వద్దాను కదా, పిల్లలు ఇచ్చావు, ఇప్పుడు చచ్చిపోయాడు ఏంటి? చచ్చిపోయిన బ్రతికెత్తానని చెప్పి ఎలీషా ద్వారా దేవుడు కుమారుని మళ్ళీ బ్రతికించి తల్లి చేతులు పెట్టాడు. ఎందుకు కొన్ని దేవుడు మన ఉద్దేశములు ఎరగడం కోసం, మన విశ్వాసం తెలుసుకోవడం కోసం, మన భక్తి యొక్క పటిష్టత తెలుసుకోవడం కోసం, నీ పట్టుత్వం ఏంటో తెలుసుకోవడం కోసమే దేవుడు కొన్ని ప్రతికూల పరిస్థితులను అనుమతిస్తాడు. అంటే పెళ్లికి కేవలం విందుకు వచ్చావా, లేకపోతే నిజంగా
ఆశీర్వదించడానికి పెళ్లి కుమారునికి లేకపోతే ఆహ్వానాన్ని ఎవరైతే నీ పలికారో వాళ్ళని గౌరవించి వచ్చావా? తెలుసుకుంటాడు కొన్నిసార్లు. వీడికి ఏం కావాలి? వీడికి వచ్చినోడికి పెళ్లి వస్త్రం ఇస్తున్నారా? అబ్బే ఎంతమంది కట్టుకుంటున్నారయ్యో, నేను తీసుకోవాలని ఉన్నారేంటి? ఎంతమందికి ఇస్తున్నారు, ఏ కొత్తగా ఉంది అని అనుకుని ఏం చేయాలి? అక్కడెక్కడో ఏదైనా చిన్నది రాసి పెద్ద పెద్ద బ్యాగులు పెట్టారు అనుకో, పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ముందు ఆడిపోతాం. ఈ బ్యాగులు ఏంటి బాబు, ఏంటి విశేషం అంటే, ఇందులో పేపర్లో మీ పేరు రాస్తానండి అంటే రాసేస్తానండి, ఇంట్లో ఇస్తామనంటే ముందు అక్కడ పేరు రాయించుకుని ఆ లెటర్ రాసించుకుని అందులో వచ్చి అప్పుడు వెళ్తాం ఒక వెళ్ళికి. అర్థమైనా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి పెళ్లి వస్త్రం కనబడుతుంటే ఇతడు మాత్రమే పెళ్లి వస్త్రం కనబడలేదంటే దాని అర్థం ఏంటి? పెళ్లి వస్త్రానికి విలువ ఇవ్వలేదా? ఏంటో పెళ్లి వస్త్రం చూడండి బైబిల్ గ్రంథంలో. అది కదమ్మా, యోబు గ్రంథం చూడండి. ఇరవై 9. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటి ఉంటిని గనుక అది నాకు ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును కాగాయు ఆయను. చాలమ్మా. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని, అక్కడ కింద అంటున్నాడు అదేంటంటే న్యాయ ప్రవర్తన. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పాలి అందరూ. ఇప్పుడు పెళ్లి వస్త్రం ఏంటో తెలుసా? క్రియలు. ఏంటి క్రియలు? నీ న్యాయ ప్రవర్తన, నీ క్రియ పెళ్లి వస్త్రం. కొంతమందికి ఆశీర్వాదం కావాలి కానీ ప్రవర్తన అవసరం లేదు. వాడు ఎలాగైనా ప్రవర్తిస్తానంటాడు. వాడికి నీతి క్రియలతో సంబంధం లేదు, నీతి క్రియలుగా బ్రతకాలం లేదు, నీతిగా వాక్య ప్రకారం జీవించాలని ఆడు ఆ కంకణ కట్టుకోవడం, ఆ రకమైన డెసిషన్ తీసుకోవడం కానీ విందు మాత్రం మనకు ఉండాలనుకుంటాడు. దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నావు కదా, మరి ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నప్పుడు దేవుడు ఆశించి పెళ్లి వస్త్రం కూడా నీకు ఉండాలి కదా. అమ్మా అందరు ఎక్కడ ఉన్నారా? దేవుడు ఆశించే పెళ్లి వస్త్రం కూడా ఉండాలి. నీ కొడుకు అన్ని సిద్ధపరిచిన విందు అక్కడ ఉంటే ఏ పెళ్లి వస్త్రం ధరించుకుని వెళ్ళి విందు చేయొచ్చు కదా. అందరూ పెళ్లి వస్త్రాన్ని ధరించుకుని విందు చేస్తూ ఉంటే నువ్వు మాత్రం పెళ్లి వస్త్రాన్ని ప్రక్కన పెట్టి, నీతి క్రియలు ప్రక్కన పెట్టి, ప్రవర్తనతో సంబంధం లేకుండా, జీవితంతో సంబంధం లేకుండా ఆదివారం మాత్రమే ఆరాధన, ఆదివారం ప్రార్థన, మిగతా రోజుల్లో లెక్కే లేదు అనుకున్నట్లుగా బ్రతుకుతూ ఇంటికి వస్తే టీవీ సీరియల్స్, ఇంటికి వస్తే జంబలిగడ తప్ప, ఇంటికి వస్తే ఏంటంటారు జబర్దస్త్ అయ్యో 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 అని చూసుకుంటూ వెళ్ళిపోతూ దేవుని సన్నిధిలో మాట అర్థమవుతుందా? వీళ్ళకి ఏం లేదు, క్రియలతో సంబంధం. అర్థమవుతుందా లోపల అందరికీ? స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రియలతో సంబంధం లేదు వీళ్ళకి. ఏదో సంబంధం? కొడుపే వారి చెప్పండి, కొడుపే వారి దేవుడు. మళ్ళీ చెప్పండి. అది ఇదో బ్యాచ్, కడుపే వారి దేవుడు. ఉపాసాలు ఉండవు అస్సలా. ఉపాసన మాట పనికిరా తెలికి. కడుపే వారి దేవుడు. కాసేపు కూర్చోండి, ఏది మిక్స్ చేస్తే ఏది బాగా కూర్చోతుందో. ఆకలి లేనాడు కూడా వీళ్ళు మాటలు చేస్తావు, జఠరాగ్ని పెరిగిపోతుంది. అంత ఇంటికి వెళ్ళి కలబడి తినేంత కోపం చేస్తుంది అంత కూర్చుంటే కాసేపు. అలా చెప్తారు కొంతమంది. అవునా? గమనించండి, క్రియలు వీడికి ఏమి లేవు. ఆకలి ఉంది, ఏమి లేదు. ఆకలి తట్టడు ఉంది. ఎంత తట్టడంటే పెళ్లి వస్త్రం కూడా ఎత్తనారన్న సంగతి పోయి, ఎంసుగుణం గారు పెళ్లి వస్త్రం ఎత్తనారన్న సంగతి కూడా మర్చిపోయి వెళ్ళిపోయేంత ఆకలి ఉంది. నేను అంటాను,
ఆకలి ఉండడం తప్పలేదు. అయ్యా నాకు ఆ దీవెన కావాలి, అయ్యా నాకు ఈ దీవెన కావాలి, మా పిల్లలకి ఈ దీవెన కావాలి అని అడగడంలో తప్పలేదు. కానీ దేవుడు అంటున్నాడు దానితో పాటు పెళ్లి వస్త్రం కూడా ఉండాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పెళ్లి వస్త్రము లేకుండానే వచ్చావా స్నేహితుడా? లోపలికి ఎందుకు వచ్చేసో బాగానే ఉంది, కానీ పెళ్లి వస్త్రం ఏది అంటే విచిత్రం ఏంటంటే ఈ వాజ్ స్పీచ్లెస్ అని ఇంగ్లీష్లో ఉంది. మౌనమైపోయాడంట. చెప్పండి చెప్పండి, ఏమైపోయాడమ్మా? మౌనమే. చెప్పడానికి నోరుకి ఏమి లేదు, మాట రావట్లేదు, చెప్పడానికి ఏ కారణం కనబడట్లేదు. ఇప్పుడు అది చెప్తాం ఇది చెప్తాం అనుకోవట్లేదు, మౌనమైపోయాడంట. నేనంటాను ఎంత భక్తి చేసి విందు వరకు కూడా నడిపించబడి అక్కడ మౌనమైపోవడం, దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోవడం. ఏమైందా మరి పెళ్లి వస్త్రం అంటే సమాధానం ఇవ్వలేని స్థితిలో, ఏమైనా నీ నీతి క్రియలు అంటే సమాధానం ఇవ్వలేని స్థితిలో, ఏదో మరి ఆసక్తి అంటే సమాధానం ఇవ్వలేని స్థితిలో. ఎంత దీవెనిచ్చాను కదా, ఏం చేసావు? ఎంత మంచి ఉద్యోగం ఇచ్చాను కదా, ఏం చేసావు? ఎంత మంచి ఆర్థిక పరిస్థితులు వెలుగుదల చేశాను కదా, ఏమిచ్చావు? ఏం చేసావు? ఈరోజు ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈ ఉపమానం చెప్తున్నాను కాబట్టి అన్నీ చెప్పాను. అది ఉపమానం కాదు, వాక్యమే చెప్పాలంటే ఇవన్నీ చెప్పను. నా మాట నా హృదయాన్ని పట్టుకుని మాట్లాడేది సార్, ఎంత బతికి ఆయన ముందు మౌనంగా సావడం. అది నా మాట ఈరోజు. నా మాట ఏంటంటే ఈరోజు ఎక్కడికి తెచ్చి బయట ఉన్నవాడు పెంటశాల వరకు వచ్చి విందు భోజనం మీద కూర్చుండి తినవలసిన తినకుండా, ఆరగించగలసింది ఆరగించకుండా అక్కడ వరకు వచ్చి బయటికి గెంటి భయపడ్డాం. ఇది విచారమేనంటారా? ఎక్కడికి వచ్చాడు? పెళ్లి సాలకు వచ్చేసాడు, కంచం ముందు కూర్చున్నాడు, దొరికిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ నేరుగా ఇంటికి వెళ్ళిపోన్నాడా? ఆహ్వానం మంచిదే, కానీ అక్కడ తేడా వస్తే మళ్ళీ ఇంటికి పంపించడం. పండ్లు కోరుకుతూ కట్టిక చీకటి అక్కడికే వెళ్ళిపోతాం. ప్రభా పోలీసు తప్పైపోయింది క్షమించు ప్రభా, మళ్ళీ ఇంటికి పోతాను ప్రభా. లేదా ఇంటికి పోవడానికి ఏమి లేదు, మళ్ళీ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాం. వెనకే ఇంక మరొక అవకాశం ఇంకొక అవకాశం ప్రభా, ఇంకొకసారి ప్రభా. ఇప్పుడు ఎంతైనా అవకాశం ఉందేమో, అప్పుడు అవకాశం లేదా. దేవుని సన్నిధిలో మౌనమైపోయాడు. ఏం చెప్పాలో తోచని పరిస్థితి అయిపోయింది. చేతులు కాళ్ళు కట్టేసి కట్టికి చీకట్లకు తోసివేశారు. నేను మాట చెప్తాను, దేవుడు అడిగే కొన్ని ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదేమో. దేవుడు అడిగే ప్రశ్నలకు కొన్నిసార్లు దగ్గర సమాధానం లేదేమో. నేనంట దేవుడు ముందు మౌనంగా నిలబడపోయావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తెలిసి చేసావు. ఒక వ్యక్తి మాట్లాడటం లేదంట, దాని అర్థం తెలిసి చేసినట్ట తెలియక చేసినట్ట. అందరం ఏం చేస్తాం? తెలిసి చేస్తున్నాం తెలియక చేస్తున్నాం. అది మరి అంతేనండి మరి, అందుకే తెలిసే చేస్తాం 100% కదా. తెలిసే మాట్లాడతారు అలాగా. మనం ఈ నోట్లోంచి తెలిసే మాట్లాడతారు, ఈ కంటి తెలిసే చూస్తలేదు పాపం. అప్పుడే తెలిసే పరిగెడుతున్నావా పనికిమాల దాంట్లకి, తెలిసే చేస్తున్నావు ఈ పనికిమాల పనులని చేతులతోని. అపవిత్రమైన మాటలు ఈ పెదవుల నుంచి తెలిసే వస్తున్నాయి కదా. దేవుడి సదులు మౌనం అయిపోతున్నావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న భారభరితమైన మాట, ఈ మధ్యాహ్న సమయం మందు ఈ స్థలం మందు బోధించబడుతున్న మాట ఏంటో తెలుసా? మౌనం అయిపోయి పరిస్థితికి తెచ్చుకోక. ఎంత స్థితికి వచ్చి రక్షించబడి ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి ఎంతగా దేవుడి చేత దీవించబడి అర్హత పొంది నీ కొరకు సిద్ధపరచబడిన పెళ్లిశాలకు వచ్చి
దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోవడాన్ని బట్టి అన్నిటినీ వదులుకొని ఏమంటారు అది పాము ఉంటుంది కదా ఆట ఆట వైకుంఠపాడి పైకి ఎక్కేస్తాడు కొన్నిసార్లు. ఈ చిన్న చిన్న పోవాలని ఎత్తుకుని వచ్చేస్తాడు. పైన ఒక పెద్ద పాము ఉంటుంది పాపం, అక్కడ ఎలా వేస్తాడు మంచి. అప్పుడు కంగారు కదా, ముందని పర్లేదు, పైకి వెళ్ళిపోయావు, ఇంకా దువ్వడ్డాయి అక్కడ. బాగా వేసావా పంట అయిపోయినట్టే, లేకపోతే అక్కడ పాతాళాలకు పోతాం మళ్ళీ. నీ అక్కడి నుంచి ఉంటుంది పాము, అక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తా అంతే. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మాటలు ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఈ ఉపమానంలో నుంచి దేవుడు మనతో మాట్లాడితే సార్, నా మాట ఒకటే, భోజనపు సాల వరకు, భోజనపు విందు వరకు వెళ్ళి కోల్పోయిన వ్యక్తి. చాలా విచారకరమైన విషయము. అతనితో పాటు వచ్చిన చాలా మంది విందు చేస్తూ ఉన్నారు. ఆకలి ముఖ్యమే, ఆకలితో పాటు చెప్పండి కడుపు నిండిదల ముఖ్యమే, దీవెన ముఖ్యమే, నీకు కడుపు నిండేలాగా ఉండాలి అనుకోవడం తప్పు లేదు. కానీ దానితో పాటు నీతి క్రియలు కూడా ఉండాలి. చివరికి ఒక మాట చెప్పండి. గ్రంథము నెంబర్ చెప్పండి. 774. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుండి, ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండి, యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థుల వలె వస్త్రములను వేసుకుని వారందరినీ నేను శిక్షిస్తాను. ఏ వస్త్రాలు ధరించారంట? నీతి క్రియలు లేవు, పరిశుద్ధమైన క్రియలు, పరిశుద్ధమైన వస్త్రం లేదు. ఈ ఏ వస్త్రాలు కలిగి ఉన్నారంట? అన్య దేశస్థుల వలె అధిపతులు రాజకుమారులు అందరూ కూడా అలాంటి వస్త్రాలు ధరించుకున్నారంట. వాళ్ళందరినీ నేనేమంటున్నాడంట? శిక్షిస్తాను. అంటే క్రైస్తవులుగా బ్రతుకుతూ అన్య దేవత సంబంధ వస్త్రాలు ధరించిన వారు, అన్య వ్యవహారాలను చెప్పలే అనుసరించేవారు, అన్య పద్ధతులను పేరుకి మాత్రం ఎవరు చెప్పాలి కదా, పేరుకి మాత్రం ఎవరు పరిశుద్ధులు. కానీ వీళ్ళు దేని అనుసరిస్తున్నారంట? నేను చెప్పట్లేదే, వాక్యమే చెప్తుంది. అన్య వస్త్రాలు ధరించుకున్నారంట. ఆయన అన్నింటినీ సిద్ధపరచుడు, బలిపీఠం సిద్ధపరచున్నారు కదా, బలిపీఠం సిద్ధపరచు ఆయన పిలవబడిన అందరూ క్రీస్తుకొస్తానన్నాడు. అలాంటప్పుడు చూస్తే ఎవరు అందరూ అలా ఉన్నారంట, రెడీ అయిపోయి ఏ రెడీ అయిపోయారా? చీర చూస్తే అన్య వస్త్రాలు కట్టుకున్నారంట. వాళ్ళందరూ ఏం చేస్తానన్నాడు? శిక్షిస్తాను అంటున్నాడు. ఎవరిలందరూ అన్య వస్త్రములు ధరించుకున్నాం అంటే నీతి కాదని ధరించుకున్నాం. సౌలు దావీదుకి తన బట్టలు ఇచ్చాడు, తన వస్త్రాన్ని, యుద్ధ వస్త్రాన్ని ఇచ్చాడు. దావీదు వేసుకున్నాడు, బాగుంది. సౌలు వేసుకున్నామంటే కొంచెం మనం బలంగా ఉంటాం అని అనుకున్నాడా? బాబాయ్ ఆ కత్తి కంటే దానికంటే ఆయన చెప్పడం వల్ల దీన్ని మొయ్యలేకపోతాను అన్నట్టు మనకి సెట్ అవ్వలేదు, ఇది నాకు సూట్ అవ్వలేదా? సౌలుదే నాదే అని ఆ వస్త్రాన్ని తీసేశాడు. సౌలు ఇచ్చినా ధరించుకోలేదు. మాట చెప్పిన దేవుని సందులో నీవుగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవునికి ఇచ్చిన తలాంతులు, దేవునికి ఇచ్చిన అనుభవాలు, దేవునికి ఇచ్చిన కృప, దేవునికి ఇచ్చిన రక్షణ,
ఏదైతే ఉందో దాంట్లో ముందు కొనసాగు. సౌలు వస్త్రాన్ని ధరించుకుని యుద్ధానికి వెళ్తే యుద్ధం జయించలేవు. దావీదులాగే వెళ్ళాడు యుద్ధానికి. దావీదులాగే వెళ్ళాడు. ఆ వస్త్రాన్ని ధరించుకుని యుద్ధానికి వెళ్ళి యుద్ధం జయిస్తాను అనుకోలేదు. అది అక్కర్లేదు. నాకు యుద్ధాన్ని జయించవలసింది బట్టల మీద కాదు, దేవుడి శక్తి మీద. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో చెప్పండి అన్య వస్త్రాలను ధరించుకున్నారంట. ఏ వస్త్రాలు? అన్య వస్త్రాలు. మనకి ఏ వస్త్రాలు ఉండదు తెలుసా? నీతి క్రియలు అనే వస్త్రాలు ఉండాలి. చెప్పండి, పరిశుద్ధ క్రియలు అనే వస్త్రాలు ఉండాలి. అవి ఉన్నప్పుడు నేను అంటాను, దేవుడి సదులు కూర్చున్నప్పుడు, మనం చూచినప్పుడు మన విందు మనం తింటాము, తర్వాత పిండిలో కూడా పాలు పొందుతాము, దీవెనకరంగా ఉంటాం. కళ్ళు మూసుకుంటాం.